గారు ప్రధానమంత్రిగా కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చింది. అంతకంటే ముందు 10 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారానికి వచ్చినాం. 2004 నుంచి 14 వరకు దేశంలో ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించి రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ కూలీలకు న్యాయం చేయడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానంగా దేశం మొత్తం మీద ఒకేసారి రైతులు బకాయిలున్న అప్పులన్నీ కూడా మాఫీ చేసింది. రాష్ట్రంలో వ్యవసాయానికి విద్యుత్ కూడా ఉచితంగా సప్లై చేసింది. ఈ రకంగా అన్ని విధాల రైతుకు, వ్యవసాయానికి, రైతు కూలీలకు కూడా న్యాయం చేసిన అప్పటి ప్రభుత్వం మోదీ గారు అధికారానికి రాకముందు మాట్లాడిన మాటలు రైతుకు అనుకూలంగా, వ్యవసాయానికి అనుకూలంగా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేరలే. పైగా మోదీ గారు ఏమన్నారు, మధ్యలో అధికారానికి వచ్చిన తర్వాత వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నాడు. 10 సంవత్సరాలు గడిచింది, రెట్టింపు చేయకపోగా వ్యవసాయం పూర్తిగా ఒక 3 చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని కంపెనీలకు అప్పజెప్పడానికి నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు. గతంలో నేను ఇందాక మనవి చేసినట్టుగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కూడా బజారున పడలే. కానీ మోదీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత కరోనా టైంలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీకి దగ్గరున్న రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా రైతులంతా ఢిల్లీకి పోవడం జరిగింది. కరోనా టైంలో చల్లటి చలిలో సుదీర్ఘమైన పోరాటం తర్వాత మోదీ గారు నాలుక కరుచుకొని తప్పు జరిగింది, సరిదిద్దుతాను అనే మాట పార్లమెంటు బయట చెప్పిండు. ఆ కాలంలో రైతాంగం పైన కేసులు ఎన్నో పెట్టిండ్రు. 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిండ్రు. ఈ విధంగా అన్ని విధాల నష్టం జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు బయట మాట్లాడిన తర్వాత 3 సార్లు పార్లమెంటు సమావేశాలు జరిగినాయి. 3 సార్లు కూడా పార్లమెంటు సమావేశాలు జరిగే సందర్భంలో రైతు సంఘాలు ఒక 2-3 అంశాలనే చాలా సులువైనవి. రైతుకు పెట్టుబడి దృష్టిలో పెట్టుకొని ఎంత ఖర్చు అవుతుందో దానికంటే ఇంకొక 50% కలిపి మినిమం సపోర్ట్ ప్రైసు పెట్టాలి అనేది మాట రైతాంగం అన్నమాట. కానీ ఏ ఒక్క రోజు కూడా పార్లమెంటులో ఈ మినిమం సపోర్ట్ ప్రైసు చట్టపరం చేయడానికి కానీ 23 పంటల కొనుగోలు విషయంలో హామీ ఇవ్వడం కానీ ఎక్కడ జరగలే. అందువల్లనే ఈ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ దేశంలో రైతాంగం ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చింది. ఏం జరుగుతున్నది ఇప్పుడు? ఢిల్లీ పొలిమేరల్లో రైతాంగాన్ని అడ్డుకోవడానికి ట్రాక్టర్లు రాకుండా, మనుషులు రాకుండా నిషేధం పెట్టి వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు ఉపయోగించి అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు. మేము అడుగుతున్నాము, ఇది చాలా చిన్న సమస్య.
ప్రధానమంత్రి గారు ఢిల్లీకి పిలుచుకొని మాట్లాడి సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యతను పక్కన పెట్టి వాళ్ళని ఎక్కడో విదేశాల నుంచి వస్తున్న వాళ్ళలాగా వాళ్ళ మీద ఈ విధంగా దౌర్జన్యం చేయడము కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విషయంగా భావించి రాహుల్ గాంధీ గారు న్యాయ పదయాత్రలో ఉన్నప్పుడు కూడా దీని విషయంలో మోదీ గారిని ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి ఆఫీసు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసిండ్రు. మేమంతా రైతాంగం పక్కన ఉంటాం. మొన్ననే ఏఐసిసి ప్లీనరీ సదస్సు జరిగినప్పుడు ఆ సమావేశాలలో ఒక విస్తారమైన హామీలతో పాటు ఛత్తీస్గఢ్లో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానంలో మేము అధికారానికి వచ్చిన తర్వాత మద్దతు ధరను పెంచడమే కాకుండా శాస్త్రీయబద్ధంగా పెంచడమే కాకుండా దాన్ని చట్ట పరిధిలోకి తెస్తాము అనే మాట మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు పెద్దలు చెన్నారెడ్డి గారు, ఈ పక్కన రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అట్లే శ్రీకాంత్ గారు వరంగల్ కిసాన్ కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే ఈరోజు బంద్, ఈ బంద్ సందర్భంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిపి ఇందిరా పార్క్ దగ్గర ఈరోజు నిరసన తెలపాల్సిన అవసరం ఉండే. కానీ నిన్నటి వరకు మాట్లాడాలి. కేసీఆర్ గారు ఈ 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు పార్లమెంటులో లోకసభలో కానీ రాజ్యసభలో కానీ ఆ చట్టాలు మంచివి కావు, ఉపసంహరించుకోండి అని చెప్పి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఉన్న వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ ఏ రోజు కూడా మాట్లాడలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ఒక్క భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తప్పితే అందరం కూడా కలిసి నిరసన తెలపడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తే అక్కడ గులాబీ జెండాలు పెట్టుకొని వచ్చి అక్కడ కూర్చున్నందుకు ఆన్వేష్ రెడ్డి గారు కిసాన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ సమావేశంలో పాల్గొనము, మీరు బీఆర్ఎస్ రైతులకు మోసం చేసింది, నల్ల చట్టాలు వచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు, మళ్ళీ ఈరోజు వచ్చి జెండాలు పెట్టుకొని పిలువని పేరంటానికి వచ్చింది కాబట్టి మేము పాల్గొనమని చెప్పి నిరసన తెలియజేసి ఇక్కడికి వచ్చినాం. అదంతా మేమే ఏర్పాటు చేసిందే. జిల్లాల నుంచి మా మనుషులు వచ్చిండ్రు, రైతులు వచ్చిండ్రు, ట్రేడ్ యూనియన్ నాయకులు వచ్చిండ్రు. కానీ ఎట్లా ఉన్నదో చూడండి బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. సమయం వచ్చినప్పుడేమో మాట్లాడరు, పార్లమెంటులో మాట్లాడరు, బయట వచ్చి దొంగ నాటకాలు ఆడడం ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అందుకే మేము భారతీయ జనతా పార్టీ మోదీ గారు రైతాంగ వ్యతిరేకం కార్యక్రమాలను వెంటనే ఆపుదల చేసుకొని రైతు సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. చిన్నారెడ్డి గారు. పెద్దలు కోదండ రెడ్డి గారు, సోదరుడు అన్వేష్ రెడ్డి గారు, మిగతా పెద్దలకు పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గౌరవనీయులు కోదండ రెడ్డి గారు వారు తెలియజేసిన విషయాలన్నిటితో ఏకీభవిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం తరఫున పోరాటం చేస్తున్నటువంటి, ఉద్యమం చేస్తున్నటువంటి రైతు నాయకులకు, రైతులకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఉంది. ఈ మాట కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్రలో ఉంటూ పదే పదే చెప్పడం జరిగింది. ఈ మధ్యనే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు భారతదేశంలో హరిత విప్లవానికి పితామహుడు, వారికి భారతరత్న ఇచ్చి మనం వారిని గౌరవించుకోవడం జరిగినది. వారికి నిజమైనటువంటి గౌరవం వారు చాలా కాలం క్రితమే ఈ దేశంలో వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే, చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలంటే
వాళ్లకు సరి అయినటువంటి పండించిన పంటలకు ధరలు ఇవ్వాలి. ఆ ధర పెట్టుబడి పైన ఒక 50% ఎక్కువగా, అంటే 100 రూపాయలు మనం ఖర్చు పెడితే 150 రూపాయలు ధరగా నిర్ణయించాలి అనేటువంటి మాట, 150% ఎక్కువ ఇవ్వాలనేటువంటి మాట డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చాలా కాలం క్రితమే నివేదిక ఇవ్వడం జరిగింది. వారికి భారతరత్న ఇచ్చి గౌరవించినప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ సూచనను కూడా గౌరవించి పార్లమెంట్లో చట్టబద్ధత కావాలి, స్వామినాథన్ రికమెండేషన్స్ అమలు కావాలి అని రైతాంగం పోరాడుతూ ఉంది. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ ధరలకు చట్టబద్ధత కల్పిస్తూ 150% ధరలు పెంచి ఇస్తామని మాట చెప్పింటే అది నిజమైన నివాళి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి అనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అది కాకుండా గతంలో ఇప్పుడే కోదండరెడ్డి గారు చెప్పినట్టుగా 3 నల్ల చట్టాలు, తెలివి ఉండే ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి నల్ల చట్టాలని భారతదేశంలో రైతాంగానికి వ్యతిరేకంగా అమలు చేయడానికి సాహసం చేయడు. కానీ వారు పార్లమెంట్లో ఆ చట్టాలు తీసుకొచ్చి పాస్ చేయించి అదానీ అంబానీలకు సహాయం చేసే విధంగా దేశాన్ని, రైతాంగం యొక్క సేవల్ని, వాళ్ళ శ్రమని దోచిపెట్టే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగినది. కానీ ఆ ఢిల్లీ చుట్టూ ఉండేటువంటి రాష్ట్రాల రైతాంగం రాత్రనక పగలనక ఎండనక చలనక వాననక సంవత్సరం పైన వాళ్ళ నిరసన తెలపడం వల్ల బీజేపీ ప్రభుత్వం భయపడి కాళ్ల బేరానికి వచ్చి ఆ చట్టాలని వెనక్కి తీసుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఇప్పుడు కూడా ఇప్పుడుండే పరిస్థితి చూస్తే మీరు బాష్పవాయు ప్రయోగిస్తూ ఉన్నారు, వాటర్ క్యానన్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. కొత్తగా వింటున్నాం శబ్ద కాలుష్యం, చాలా పెద్ద ఎత్తున సౌండ్ పెడితే చెవులు చిల్లులు పడే విధంగా సౌండ్ ఉంటే ఎవరో ఒక నిలబడలేరు, పరిగెత్తిపోతారనే ఉద్దేశంతో ఆ శబ్ద కాలుష్యంతో ఆ వచ్చినటువంటి వేలాది లక్షలాది మందిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతాంగం చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఏది ఏమైనా సరే ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇంకొక 2 నెలల్లో జరగబోతున్నాయి. ఎన్నికల తేదీలు ఇంకొక వారం రోజుల లోపల ప్రకటిస్తారనే మాట ఉంది. తప్పకుండా ప్రతి పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో స్వామినాథన్ గారి రికమెండేషన్స్ మేము అమలు చేస్తాం, రేపు అధికారంలోకి వస్తే మేము అమలు చేయబోయేటువంటి ఆ ధరకి చట్టబద్ధత కల్పిస్తాం అనేటువంటి మాట చెప్పాలి, నిర్ణయం చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. మీరు ఏం చేసినా, బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా రైతులు వెనక్కిపోవడానికి సిద్ధంగా లేరనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా దృఢ నిశ్చయంతో మేమందరం కూడా వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. తప్పకుండా అమలు కావాలి. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. 150% ధర మేము నిర్ణయిస్తాం పెట్టుబడి పైన, దాని తర్వాత చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినారు. ఆ మాట పైన ప్రధానమంత్రి గారు సరైన సమాధానం ఇవ్వాలి. ఎవరో ఇన్ఛార్జ్ వ్యవసాయ మంత్రితో చర్చలు జరిపిస్తాను, మాట్లాడతానంటే వినడానికి రైతాంగం, రైతు నాయకులు, టెకాయట్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు కూడా వినడానికి సిద్ధంగా లేరన్న మాట మేము మనం చేస్తా ఉన్నాం. వచ్చింది సరిపోతుంది. అవునా? ఓకే ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు కోదండరెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, దేవేందర్ రావు గారికి, శ్రీకాంత్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా రాహుల్ గాంధీ గారు రేపు అధికారంలోకి రాగానే వ్యవసాయానికి సంబంధించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని పెద్దలు ఇద్దరు చెప్పినట్లుగా 2 సంవత్సరాల క్రితం దాదాపు నెలల తరబడి ఢిల్లీలో రైతాంగం అంతా కూడా 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా
వెనక్కి తగ్గకుండా నిలబడి పోరాటం చేసినటువంటి రైతాంగం. ఆనాడు వాళ్ళని చర్చలకు పిలిచి మేము కనీసం మద్దతు ధర ఏదైతుందో చట్టబద్ధత చేస్తాం, కేసులను ఎత్తేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆనాడు తాత్కాలికంగా రైతుల ఉద్యమాన్ని నిలిపివేసారు. కానీ ఇవాళ మళ్ళీ 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ కూడా ఆనాడు హామీ ఇచ్చిన దాంట్లో ఏదైతే చట్టబద్ధత కనీస మద్దతు ధర ఉందో, రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఏదైతుందో ఇవన్నిటిని కూడా ఎక్కడ కూడా అమలు చేయకుండా మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసిర్రు. సాధారణంగా మోడీ గుజరాతీ కాబట్టి మోడీది వ్యాపార కోణమే ఉంటుంది. ఆ వ్యాపార కోణంతో దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని అంతా కూడా వ్యాపారస్తులకు కట్టబెట్టడం కోసం వల్ల రైతాంగాన్ని కూడా ఇబ్బంది పెడుతూ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతుల్ని అణచివేసి రైతుల భూములని కూడా కంపెనీలకు దారాదత్తం చేసినటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇవాళ స్వామినాథన్ ఏదైతే సిఫారసు చేసిండో, వ్యవసాయం మీద పనిచేసిండో, హరిత విప్లవ పితామహుడు ఎట్లా అయిండో ఆయన సేవలు గుర్తించి ఇవాళ మీరు భారతరత్న ఇచ్చిర్రు. కానీ మేమంటున్నాం, భారతరత్న ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఆయన ఏదైతే మీకు సూచన చేసిండో, ఏదైతే కనీస మద్దతు ధర నిర్ణయంలో జరుగుతున్నటువంటి తప్పులైతే ఉందో పద్ధతి ప్రకారం జరగట్లేదు. C+2 ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయం చేయాలి, చట్టబద్ధత కల్పించాలని చెప్పిన దాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు. మీరు అది అమలు చేసిన నాడే నిజంగా స్వామినాథన్కు నివాళులు అర్పించిన వాళ్ళు గుర్తింపించిన వాళ్ళు అవుతారు. కానీ అలా చేయకుండా ఇవాళ రైతాంగాన్ని అంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మళ్ళీ ఇవాళ రైతులంతా కూడా మా డిమాండ్ ఏదైతుందో అమలు చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తూ ఉంటే ముందుగానే బారికేడ్లు పెట్టి, ముండ్ల కంచెలు పెట్టి, రోడ్ల మీద కీలలు మేకులు పెట్టి ఇవాళ రైతుల మీద బాష్పవాయువు ప్రయోగించి రైతుల్ని ఇబ్బంది చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మీకు అసలు రైతుల మీద ఇంత కోపం కసి ఎందుకు? మేము ఏం అడుగుతా ఉన్నాము? మేము పండించినటువంటి పంటకు మీరు ఏదైతే మద్దతు ధర నిర్ణయిస్తున్నారో దాంట్లో సరిగా లేదు, దాన్ని సరి చేయండి, అట్లాగే చట్టబద్ధత కల్పించండి అని చెప్పేసి అడుగుతాం. దీంట్లో తప్పేమున్నది? చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల ముందు మీరు చెప్పిందే కదా, స్వామినాథన్ కమిషన్ను ఏదైతే సిఫారసు చేస్తే దాన్ని అమలు చేస్తాము, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది మీరే కదా. మరి ఇవాళ ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? అంటే రైతుల మీద ఎలాంటి ప్రేమ లేదు, కేవలం పేరుకే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్తున్నారు తప్ప అని మాటలకి పరిమితమవుతారు. కానీ ఆచరణలో రైతాంగాన్ని అంతా కూడా విస్మరిస్తా ఉన్నారు. రైతులంతా కూడా ఈ రైతులు సాగు చేసుకుంటున్న భూమిని అంతా కూడా వ్యాపారస్తులు కట్టబెట్టి రైతులు కూలీగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని మేము ఏదైతే దాడి జరిగిందో నిన్న మొన్న రైతుల మీద దాన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాము. ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే కార్మిక సంఘాలు ఏదైతే పిలుపునిచ్చిండ్రో గ్రామీణ బంధు సమ్మె దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ కూడా అన్ని జిల్లాలలో పాల్గొని మద్దతు తెలుపుతూ రైతాంగ పక్షం నిలబడ్డది. మరోసారి మేము డిమాండ్ చేస్తూ మోడీని డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు ఇప్పటికైనా ఏదైతే ఆ రోజు ఒప్పుకున్నారో మద్దతు ధర విషయంలో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రైతాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం.